విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ పార్లమెంటుకు భారీ నిరసన ర్యాలీ. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు భారత పార్లమెంటు వైపు భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఢిల్లీలోని నిరసన ప్రాంగణం ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది. పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు వందలాది మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించారు. శనివారం నాడు సీజేపీ ఉద్యమానికి మద్దతుగా 21వ రోజు నిరసన దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ బలవంతంగా ఆసుపత్రికి తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసు ప్రకటించినప్పటికీ సీజేపీ ప్రతినిధులు మాత్రం తమ పార్లమెంట్ మార్చును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. పరీక్ష పేపర్ల లీకులు, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా అభిజిత్ దీప్కే మే నెలలో ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమంగా కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఈ ఉద్యమానికి భారీగా ప్రజా మద్దతు లభించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ సీజేపీ మరియు దాని మద్దతుదారులను అశాంతి సృష్టించే శక్తులు బి టీమ్గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ఆందోళనకారులతో ఎట్టి చర్చలు జరపలేదు. సోమవారం ఉదయం ఢిల్లీలోని 300 ఏళ్ల చరిత్ర గల జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీ వర్షం కురుస్తున్న వారి ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. కొంతమంది జాతీయ జెండాలు ప్రదర్శించగా మరికొంతమంది శాంతికి వ్యతిరేకంగా ప్లాస్టిక్ గులాబీలను చేతబట్టారు. నిరసన ప్రాంగణానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారులను పోలీసులు మూసివేశారు. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి అనేక ప్రాంతాల్లో బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తరువాత తాను కూడా నిరాహార దీక్ష ప్రారంభిస్తానని ప్రకటన చేసిన అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ వేదికపై ఒక చేతిలో భారతీయ జెండా, మరొక చేతిలో భారతీయ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని మాట్లాడారు. భారీ జన సందోహాన్ని సీజేపీ తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. వాంగ్చుక్ను ఆసుపత్రి నుంచి విడుదల చేసి పార్లమెంటు ర్యాలీలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని దీప్కే డిమాండ్ చేశారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో కూడా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. ఇటీవల విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తే లేదా తాము పార్లమెంటుకు చేరుకుని ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇస్తే లేదా ఎంపీలు ఆసుపత్రికి వచ్చి ఇదే హామీ ఇస్తే తాను నిరాహార దీక్షను విరమిస్తానని సోనం వాంగ్చుక్ ప్రకటించారు. దేశంలోని ఇతర నగరాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ముంబైలో భారీ ఆందోళన జరిగింది. సోమవారం మరోసారి నిరసనకు పిలుపునిచ్చారు. బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎండ తీవ్రత మధ్య కేవలం ఉప్పు నీటితోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సోనం వాంగ్చుక్ ఇప్పటికే 9 కిలోల పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ పార్లమెంటు ర్యాలీలో పాల్గొంటానన్న తన నిర్ణయాన్ని ఆయన మార్చుకోలేదు.